నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. తొందరరా నన్ను ఇస్తావా స్పీడ్ తమ్ముడు ఓకే తమ్ముడు ఒక నిమిషం చిన్నగా వాళ్ళు వస్తారు. సార్ ఏం లేదు, నానాజీ గారు జగన్మోహన్ రెడ్డి అనవసరమైన సూచనలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాకు మా మనసులో కలిగిన మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మేము ఆయన కంప్లైంట్ ఇస్తున్నాం. మతాల మధ్య ప్రాంతాల మధ్య పంతం వెంకటేశ్వరరావు అనే అతను ఉరఫ్ నానాజీ గారు, మీరు నిజంగా రాజశేఖర్ రెడ్డి సార్ కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, మాతో గెలవండి. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టినట్లు గెలుస్తారు నీ మీద. నువ్వు ఎంత వరస్ట్ మనిషివి అనేది నిజంగా నీ మాటలను తెలిసిపోయింది. నువ్వు ఎంత వరస్ట్ మనిషివి అని. కానీ నీకంటే ఎక్కువ మాకు కూడా భాష వచ్చు, మేము మాట్లాడలేక కాదు. కానీ మా నాయకుడు అలా చెప్పలే. మాకు సంస్కారం ఉంది. నువ్వు సంస్కారహీనునివి. మీ అధినేతను అడుగు, నారా చంద్రబాబు నాయుడు గారిని, ఏమి జగన్మోహన్ రెడ్డి గురించి అని. రాత్రులు పండుకుంటే నిద్రగా రావడంలో చంద్రబాబు నాయుడికి. మీ నాయకుడిని అడిగి తెలుసుకోకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నావే. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపటి రోజు కాకినాడ రూరల్లో నువ్వు గెలిస్తే నిజంగా మేము కూడా ఒప్పుకుంటాం. మా జగన్మోహన్ రెడ్డి నీ ముందర బలాదురని. ఎందుకే నువ్వు ఒక కార్యకర్తకు కూడా సమానం లే. నువ్వు మాట్లాడుతున్నావు. మాకు కూడా భాష వచ్చు, మేము కూడా భాష మాట్లాడగలం. నీ అంత వరస్ట్ మనుషులు అయితే మేము కాదు. మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, మా అధినేత కానీ మాకు సంస్కారం నేర్పించాడు. మీరు మళ్ళీ తెలుసుకోవాల్సింది ఒకటే, మీ మీద క్రిమినల్ కేసు కట్టకపోతే సుమోటోగా ఈ కేసును కోర్టు ద్వారా మేము నీ మీద ఫైల్ చేస్తాం. నీకు తగిన శిక్ష పడేంత వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పి నానాజీని మరీ హెచ్చరిస్తున్నాం.